హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలజా కృష్ణ వాళ్ళు. అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి యూజ్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తున్నానండి. మనం ఎక్కువగా పువ్వులు కొనుక్కొని స్టోర్ చేసుకుంటే పువ్వులు అయితే పాడవకుండా ఇంచుమించు ఒక నెల రోజుల వరకు కూడా ఈ పువ్వులు అయితే ఫ్రెష్గా ఉంటాయండి. అయితే అవి ఏ విధంగా భద్రపరచుకోవాలో నేనైతే చెప్తాను, ఒకసారి చూడండి. ఈ విధంగా ప్లాస్టిక్ కానీ స్టీల్ కానీ డబ్బాని తీసుకొని ఒక పేపర్ని అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం బియ్యాన్ని అయితే వేసుకోవాలి. ఈ విధంగా బియ్యం వేసుకొని వీటిపైన మనం తెచ్చుకున్న పువ్వులను అయితే వేసుకోవాలండి. ఈ విధంగా మనం తెచ్చుకున్న పువ్వులన్నిటిని కూడా ఈ విధంగా వేసుకోవాలి. మళ్ళీ కొంచెం బియ్యాన్ని అయితే ఈ విధంగా వేసుకోవాలండి. మరలా ఇంకొక పేపర్ని అయితే వేసుకొని మళ్ళీ కొంచెం బియ్యాన్ని అయితే ఈ విధంగా వేసుకోవాలండి. వేసుకొని మళ్ళీ మిగతా పువ్వులను అయితే వేసుకోవాలి. నేనైతే ఈ పువ్వులన్నింటిని కూడా విజయనగరం వెళ్ళానండి. వెళ్ళేటప్పుడు తెచ్చుకున్నాను. ఇవైతే 1/2 కేజీ పువ్వులండి. మొత్తం అన్నీ కలిపేసి 80 రూపాయలు అయితే అయ్యాయి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మరలా ఈ విధంగా బియ్యాన్ని అయితే వేసుకోవాలి. బియ్యం వేయడం వల్ల ఈ పువ్వులకున్న వాటర్ని అంతా కూడా బియ్యం అయితే పీల్చుకుంటుందండి. మిగతాది పేపర్ అయితే పీల్చుకొని పువ్వులు అయితే ఫ్రెష్గా ఉంటాయి. మళ్ళీ పేపర్ని అయితే వేసుకున్నాను. మళ్ళీ ఈ విధంగా బియ్యాన్ని అయితే వేసుకున్నాను. వేసుకొని మిగతా పువ్వులను అయితే ఈ విధంగా వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఇందులో బియ్యం వేసుకొని మళ్ళీ పేపర్ని అయితే వేసుకోవాలండి. ఈ విధంగా ఎన్ని పువ్వులు అయితే ఉన్నాయో అన్నీ కొంచెం కొంచెం వేసుకొని ఈ విధంగా సర్దుకోవాలి. ఈ విధంగా పైన అయితే పేపర్ని అయితే వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఈ విధంగా మూతనైతే వేసుకోవాలి. డబ్బా అయితే డబ్బా, ఈ విధంగా స్టీల్ డబ్బా అయితే స్టీల్ డబ్బా, లేదంటే ప్లాస్టిక్ డబ్బా అయితే ప్లాస్టిక్ డబ్బాలో ఈ విధంగా స్టోర్ చేసుకొని డబ్బా వేసుకొని ఫ్రిడ్జ్లోనైతే పెట్టుకోవాలండి. మనం పువ్వులు దేవుడికి పెట్టేటప్పుడు ఒక 1/2 గంట ముందు ఈ డబ్బాని అయితే బయటికి తీసి పెట్టుకొని ఇందులో పువ్వులు తీసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజుల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. నేనైతే ప్రతిసారి పువ్వులు తెచ్చుకునే ప్రతిసారి కూడా ఈ విధంగా చేసుకుంటాను. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.